ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కరుణస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అందువల్ల నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రీచ్ అవుతాయి. ఈ ఉప్మా చేయడం చాలా సింపుల్ అండి. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్ స్కిప్ చేయకుండా కరెక్ట్ గా చేశారంటే మీరు కూడా టేస్టీ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉప్మాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా క్విక్ గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 కప్స్ దాకా రవ్వని తీసుకుంటున్నాను. ఈ రవ్వని లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే మరీ మాడిపోకుండా ఇలా మిక్స్ చేస్తూ రవ్వని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. మీరు మిక్స్ చేయకుండా అలాగే ఉంచేసారంటే రవ్వ అడుగంటుకు పోయి మాడిపోతుంది. సో ఖచ్చితంగా ఇలా మిక్స్ చేస్తూనే వేయించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత రవ్వ అనేది కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇలా స్మెల్ వచ్చాక ఆపేసి ఈ రవ్వని పక్కన పెట్టుకోండి. రవ్వని ఇలా వేయించడం వల్ల ఉప్మా అనేది ముద్దలా కాకుండా పొంగుతూ పొడి పొడిగా వస్తుంది. అందుకని రవ్వని ఒక 5 to 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ స్పూన్తోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చాక 2 to 3 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 చిన్న కప్పులతోని రవ్వ తీసుకున్నాను. సో ఒక 2 to 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉప్మా కొంచెం జారుగా రావాలనుకుంటే ఒక 1 కప్ ఆర్ 1.5 కప్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పొడి పొడిగా రావాలని చెప్పి 3 కప్స్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించాలి. ఇందులో ఒక 1 స్పూన్ దాకా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని వాటర్ మరిగేదాకా వెయిట్ చేయండి. చూడండి, ఈ విధంగా వాటర్ పొంగుతూ మరిగిపోయాక ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులోకి యాడ్ చేయాలి. చూడండి, ఇలా ఒక చేత్తో రవ్వ వేస్తూ ఇంకో చేత్తో స్పూన్తో కలుపుతూ వేయాలి. ఇలా అయితే రవ్వ ముద్దలో పడిపోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా రవ్వంతా యాడ్ చేశాక ముద్దలు లేకుండా మొత్తం నీట్ గా కలుపుకొని లో ఫ్లేమ్ లోనే 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదా రవ్వ అడుగున మాడిపోతుంది. సో మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించడం వల్ల చూడండి రవ్వ ఇలా పొల్లు పొల్లుగా ముద్దలు లేకుండా నీట్గా ఉడికిపోతుంది. మీకు ఉప్మా కొంచెం జారుగా ఉండేలా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ చాలా మంది ఇలా పొల్లు పొల్లుగా ఉండే ఉప్మానే ఇష్టపడతారు కాబట్టి దీనికి మాత్రం కరెక్ట్గా 2 కప్ రవ్వకి 2 to 3 కప్స్ వాటర్ దాకా యాడ్ చేసుకుంటేనే కరెక్ట్గా ఇలా పొల్లు పొల్లుగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఇంతకు ముందు ఉప్మా అంటే నచ్చకపోయినా ఇలా ట్రై చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ ప్లేస్ లో గీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా సూపర్ గా వస్తుంది. ఈ ఉప్మా చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ లా అనిపిస్తుంది, కానీ ఇది మోస్ట్ బ్యాలెన్స్డ్ అండ్ నరిషింగ్ మీల్ అన్నమాట. ఉప్మా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వలో విటమిన్ డి కాంప్లెక్స్ ఉంటుంది. సో అది మీ బ్రెయిన్ అండ్ నర్వ్స్ ని యాక్టివ్ అండ్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రవ్వ అనేది రిఫైన్డ్ వీట్ ప్రోడక్ట్ కాబట్టి ఇది స్లో అండ్ స్టడీ ఎనర్జీని ఇస్తుంది. దానివల్ల మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తిన్నా ఇది హెవీగా అనిపించదు, కానీ 3 అవర్స్ వరకు మీకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. మీరు ఆయిల్ ప్లేస్ లో నెయ్యి, నట్స్ ఇంకా పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల అవి మీకు హెల్దీ ఫ్యాట్స్ ని ఇస్తాయి. అలాగే దాని వల్ల స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రవ్వ ఉప్మా హెవీనెస్ అనిపించదు, అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రానివ్వదు. సో ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అన్నమాట. సో మీకు ఇష్టం లేకపోయినా వీక్లీ వన్స్ అయినా రవ్వ ఉప్మాని మీ డైట్ లో యాడ్ చేసుకోవడానికి ట్రై
చేయండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.